హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈరోజు లైవ్ టెస్ట్లో భాగంగా 6th మరియు 7th క్లాస్ సైన్స్ కంటెంట్కి సంబంధించినటువంటి 5వ టెస్ట్ను మనం నిర్వహించుకోబోతున్నాం. అదేవిధంగా ఈరోజు లైవ్ టెస్ట్లో కనుక మీకు 25 కంటే ఎక్కువ మార్కులు లేదా 25 వరకు మీరు మార్కులు కనుక తెచ్చుకున్నారనుకోండి, టెట్లో ఖచ్చితంగా మీకు 120+ మార్కులు వచ్చేటువంటి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే 25 అంటున్నానని క్వశ్చన్స్ అనేటివి చాలా ట్రిపికల్గా ఏముండయండి, అన్ని రకాల క్వశ్చన్స్ అనేటివి కలగలిపి ఉండడం జరుగుతుంది, గమనించాలి. అదేవిధంగా టెట్ మరియు డిఎస్సి అనేది కంప్లీట్ అయిపోయే వరకు మా ఛానల్ యొక్క సపోర్ట్ అనేది మీకు ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క సపోర్ట్ కూడా మాకు చాలా అవసరం కాబట్టి వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేయండి, కనీసం మీ ఒక్క మిత్రునికైనా షేర్ చేయండి, మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా లైవ్ టెస్ట్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు లైవ్ టెస్ట్లో భాగంగా మొన్నటి ప్రశ్నకు సమాధానాన్ని తెలిసేసుకొని లైవ్ టెస్ట్లోకి వెళ్ళిపోదాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్గా మనం చెప్పుకోవచ్చు. అందులో భాగంగా చలనంలో ఉన్నటువంటి ఒక సైకిల్లో వివిధ భాగాల చలనాన్ని తెలియజేయండి అని క్వశ్చన్. ఇక్కడ చూసుకుంటే అందులో మొదటిది చక్రం అండి. ఇక్కడ చూసుకుంటే సైకిల్ ఏ రకంగా ఉంది, స్థిరంగా ఉందా, చలనంలో ఉందా? చలనంలో ఉంది. చలనంలో ఉంది కాబట్టి సైకిల్ యొక్క చక్రం అనేది భ్రమణ చలనాన్ని, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే సైకిల్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది, అంటే దాని యొక్క గమన దిశ, అదేవిధంగా సైకిల్ చక్రము, అదేవిధంగా సైకిల్ని కనుక మనం తీసుకుంటే అటువైపే వెళ్తుంది కాబట్టి గమన దిశ, దానిలోని అణువుల దిశ ఒకే వైపు ఉంది కాబట్టి స్థానాంతర చలనాన్ని కూడా కలిగి ఉంటుంది. అలా కాకుండా సైకిల్ యొక్క స్టాండ్ వేసి ఉంది అనుకుంటే కనుక అక్కడ ఆ చక్రం అనేది కేవలం భ్రమణ చలనాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. తర్వాత రెండవది పైడిల్ దాని భుజంతో చేసేటువంటి చలనం. ఇక్కడ చూసుకుంటే పైడిల్ అనేది దాని భుజంతో ఈ రకంగా చూసుకుంటే మనం కాలు పెట్టి కనుక తొక్కుతూ ఉంటే ఏ రకంగా తిరుగుతుందండి, గుండ్రంగా తిరుగుతుంది, ఒక స్థిర బిందువుని కేంద్రంగా చేసుకొని, కాబట్టి భ్రమణ చలనాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా పైడిల్ మీద కాలు చలనం. ఇక్కడ చూసుకుంటే పైడిల్ మీద మన కాలు పెట్టి ఈ రకంగా తొక్కుతూ ఉన్నప్పుడు సైకిల్ కనుక చూసుకుంటే సైకిల్ యొక్క పైడిల్ని మనం గమనిస్తే, మన కాలుని కనుక గమనిస్తే కనుక మనం కాలు అనేది ముందుకు వెనక్కి కదులుతూ ఉంటుంది, పైడిల్ మాత్రం గుండ్రంగా తిరుగుతుంది, మన కాలు మాత్రం ముందుకు వెనక్కి డోలనాలు మాత్రమే చేస్తుంది. కాబట్టి పైడిల్ మీద కాలు చలనం అన్నాడు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, డోలన చలనం అవుతుంది. అదేవిధంగా సైకిల్తో పాటు సైకిల్ తొక్కేవాడి చలనం. ఇక్కడ కూడా రెండు కాన్సెప్ట్లు ఉన్నాయండి. ఇక్కడ చూసుకుంటే మనం సైకిల్తో పోల్చుకున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, రోడ్డుతో పోల్చుకున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు చలనంలో ఉంది కాబట్టి రోడ్డుతో పోల్చుకుంటే కనుక సైకిల్తో పాటు సైకిల్ తొక్కేవాడి చలనం ఏ రకంగా ఉంటుంది అంటే స్థానాంతర చలనాన్ని కలిగి ఉంటుంది. అలా కాకుండా సైకిల్తోనే పోల్చుకున్నాడు అనుకోండి, ఎలాంటి చలనం అనేది ఉండదు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, చలనం అనేది కొన్ని వస్తువులతో పోల్చినప్పుడు స్థిరంగా ఉంటుంది, మరికొన్ని వస్తువులతో పోల్చినప్పుడు మనకు గమనంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే కారులో మనం కూర్చొని ఉన్నప్పుడు మన పక్క వాడితో, మనం డ్రైవర్తో పోల్చుకుంటే ఏ రకంగా ఉంటాం, స్థిరంగా ఉంటాం. అట్లా కాకుండా కిటికీ నుంచి బయటికి చూసామనుకోండి, ఆ బయట కనిపించే వాటికి మనకు చలనంలో ఉంటాము. కాబట్టి ఈ రకంగా మనకు సైకిల్తో పాటు సైకిల్ తొక్కేవాడి చలనమేమో రోడ్డు పరంగా చూసుకుంటేనేమో స్థానాంతర చలనంగా మనం చెప్పుకోవచ్చు. అలా కాకుండా సైకిల్ని కేంద్రంగా చేసుకొని మనం చూస్తే కనుక స్థిరంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈరోజు లైవ్ టెస్ట్లో భాగంగా మన మొదటి క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైన దాన్ని ఎన్నుకోండి. ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1 సమాంతర ఈనెల వ్యాపనం పీచువేరు వ్యవస్థ, స్టేట్మెంట్ 2 సమాంతర ఈనెల వ్యాపనం తల్లివేరు వ్యవస్థ, స్టేట్మెంట్ 3 వచ్చేసి జాలాకార ఈనెల వ్యాపనం పీచువేరు వ్యవస్థ, స్టేట్మెంట్ 4 వచ్చేసి జాలాకార ఈనెల వ్యాపనం తల్లివేరు వ్యవస్థ. సరైన దాన్ని మనం ఎన్నుకోవాలి. ఇక్కడ ఆప్షన్ 1, మాత్రమే సరైనవి, ఆప్షన్ 2, 2, 3 మాత్రమే సరైనవి, ఆప్షన్ 3, 1, 3 మాత్రమే సరైనవి, ఆప్షన్ 4 వచ్చేసి 2, 4 మాత్రమే సరైనవి. లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరైనటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 4 మాత్రమే సరైనవి, మిగిలినవి సరైనవి కాదు. ఇక్కడ చూసుకుంటే సమాంతర ఈనెల వ్యాపనం అనేది పీచు వేరు వ్యవస్థ కలిగినటువంటి మొక్కల్లో మనము చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే బీర, కాకర, వరి మరియు ధాన్య మొక్కల్లో కనుక చూసుకుంటే మనకు పీచు వేరు వ్యవస్థ సమాంతర ఈనెల వ్యాపనం అనేది చూడవచ్చు. ఇక్కడ చూసుకుంటే
ఈనెలు ఏ రకంగా ఉంటాయంటే ఈ రకంగా సమాంతరంగా ఉంటాయి కాబట్టి దాన్ని సమాంతర ఈనెల వ్యాపనం అని అంటాము. వ్యవస్థను కనుక చూసుకుంటే మనకు ప్రధానంగా కాండం దగ్గర నుంచి వేర్లు అనేటివి ఈ రకంగా గుబురుగా ఈ రకంగా వస్తే దాన్ని పీచు వేరు వ్యవస్థ అంటాము. కాబట్టి మనకు సమాంతర ఈనెల వ్యాపనం అనేది పీచు వేరు వ్యవస్థ కలిగినటువంటి మొక్కల్లో ఉంటుంది. అదేవిధంగా జాలాకార ఈనెల వ్యాపనం తల్లి వేరు వ్యవస్థ అనేది మనకి ఎక్కడ ఉంటుంది అంటే వేప, మామిడి, జామ, రాగి మొదలైనటువంటి ఈ చెట్లలో మనము జాలాకార ఈనెల వ్యాపనం తల్లి వేరు వ్యవస్థను చూడొచ్చు. ఇక్కడ చూసుకుంటే తల్లి వేరు వ్యవస్థ అంటే కనుక ప్రధానమైనటువంటి వేరు ఉంటుంది, దాని పక్కల్లో కనుక చూసుకుంటే ఈ రకంగా పార్శ్వపు వేర్లు అనేవి ఉంటాయి. ఈ రకమైనటువంటి వేరు వ్యవస్థను మనం ఏమంటాము అంటే తల్లి వేరు వ్యవస్థ అని అంటాము. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే జాలాకార ఈనెల వ్యాపనం అంటే ఏంటి అంటే ప్రధానంగా ఒక నడిమి ఈన అనేది ఉంటుంది. ఈ నడిమి ఈన కనుక చూసుకుంటే మనకు దాని పక్కలకు మనకి ఈ రకంగా పార్శ్వపు ఈనెలు అనేవి ఉంటాయి. కాబట్టి ఈ రకంగా మనకు అమరిక ఉన్నటువంటి దాన్ని మనం ఏమంటాము అంటే పత్రాల్లో జాలాకార ఈనెల వ్యాపనము అని అంటాము, గమనించాలి. తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనది. ఇక్కడ స్టేట్మెంట్ 1 ఇనుము తుప్పు పట్టుట సహజమైనటువంటి శాశ్వత మార్పు. 2 పాలు పెరుగుగా మారడం మానవ సంబంధమైన తాత్కాలిక మార్పు. 3 మంచు నీరుగా మారడం సహజమైన శాశ్వత మార్పు. సరైనది ఏది అని క్వశ్చన్ ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 1, 2, 3 మాత్రమే సరైనవి. ఆప్షన్ 2 2 మాత్రమే సరైనది. ఆప్షన్ 3 వచ్చేసి 3 మాత్రమే సరైనది. ఆప్షన్ 4 వచ్చేసి 1, 2 మాత్రమే సరైనది. ఇక్కడ చూసుకుంటే లైవ్ చూస్తున్న వాళ్ళంతా వీడియోని లైక్ చేస్తూ మన యొక్క ఆన్సర్లను ఫాస్ట్గా కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అనేది చేయండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 1 మాత్రమే సరి అయినది. ఇక్కడ చూసుకుంటే ఇనుము తుప్పు పట్టుట సహజమైనటువంటి శాశ్వత మార్పు అండి. కొంతమంది మీకు డౌట్ రావచ్చు, ఏంటంటే తుప్పును మనము రేక్మాల్ పేపర్ కానీ ఉప్పు పేపర్తో కానీ రాకడం ద్వారా పోతుంది కదా, మళ్ళీ కొత్తగా మారుతుంది కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఇక్కడ చూసుకుంటే మీరు ఆ రకంగా పేపర్ ద్వారా గీకినప్పటికి కూడా ఆ తుప్పు పట్టిన భాగం అనేది వెళ్ళిపోతుంది, అంటే ఇనుములో కొంత భాగం వెళ్ళిపోతుంది. కాబట్టి అది శాశ్వతమైనటువంటి మార్పుగా మనం చెప్పుకోవచ్చు, గమనించాలి. అదేవిధంగా పాలు పెరుగుగా మారడం అనేది మానవ సంబంధమైనటువంటి తాత్కాలిక మార్పు కాదు, శాశ్వతమైనటువంటి మార్పు. ఎందుకంటే పాలు పెరుగుగా మారుతుంది కానీ మళ్ళీ పెరుగుని పాలుగా మార్చగలుగుతామా లేం కదా, కాబట్టి ఇది శాశ్వతమైనటువంటి మార్పు. మంచు నీరుగా మారడం సహజమైంది, అదేవిధంగా తాత్కాలికమైంది, శాశ్వతమైనటువంటి మార్పు కాదు, గమనించాలి. తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో కాండంలో ఆహారం నిల్వ చేసుకునేటువంటి మొక్క ఏది? ఆప్షన్ 1 ముల్లంగి, ఆప్షన్ 2 క్యారెట్, ఆప్షన్ 3 బీట్రూట్, ఆప్షన్ 4 బంగాళదుంప. ఇక్కడ చూసుకుంటే అడిషనల్ ఆప్షన్స్ వచ్చేసి 1, 1, 2 మాత్రమే, 2, 1, 2, 3 మాత్రమే, ఆప్షన్ 3 4 మాత్రమే, ఆప్షన్ 4 వచ్చేసి పైవన్నీ. లైవ్ చూస్తున్న వాళ్ళంతా వీడియోని లైక్ చేస్తూ ఖచ్చితంగా దీని యొక్క ఆన్సర్ని అందరికంటే ముందుగా ఫాస్ట్గా ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం అనేది చేయండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 4 మాత్రమే సరి అయినది. ఇక్కడ చూసుకుంటే ముల్లంగి, తర్వాత క్యారెట్, దాని తర్వాత బీట్రూట్ ఇవన్నీ కూడా వేరులో దాన్ని ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి. బంగాళదుంప మాత్రము కాండంలో ఆహారాన్ని నిల్వ చేసుకుంటుంది, గమనించాలి. తర్వాత నాలుగవ క్వశ్చన్ వచ్చేసి జీడి మామిడి పండులో మనం తినే భాగం ఏది? ఆప్షన్ 1 ఫలం, ఆప్షన్ 2 ఫలవృంతం, ఆప్షన్ 3 విత్తనం, ఆప్షన్ 4 ఏది కాదు. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి, అదేవిధంగా వీడియోని లైక్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఫలవృంతం అండి. ఇక్కడ చూసుకుంటే జీడి మామిడి పండులో మనం తినేటువంటి భాగం ఏంటి అంటే ఆ పండు యొక్క తొడిమ అండి. ఆ పండు యొక్క తొడిమను మనము తింటాము, కాబట్టి ఆ తొడిమని ఏమంటాము అంటే వృంతము అంటాము. ఇక్కడ చూసుకుంటే ఫల వృంతము అనేది దీని యొక్క సరి అయినటువంటి సమాధానం. తర్వాత ఐదవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 పత్రంలో చిక్కుడు గింజ ఆకారంలో కనబడే భాగం పత్రరంధ్రాలు. స్టేట్మెంట్ 2 పత్రరంధ్రాలు మధ్యలో ఉన్న వాటిని రక్షక కణాలు అంటారు. స్టేట్మెంట్ 3 వచ్చేసి ఇవి మొక్కకు వాతావరణానికి మధ్య వాయు వినిమయానికి ఉపయోగపడును. ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 4 వచ్చేసి మొక్కల్లో ఉన్నటువంటి అధికమైనటువంటి నీరు ఆవిరి రూపంలో బయటికి వెళ్తుంది. అదేవిధంగా సరికానిది ఏది అని అడగడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 1, 2, 3 మాత్రమే సరి అయినవి, ఆప్షన్ 2 సరి కానివి. స్టేట్మెంట్ 2 వచ్చేసి 1, 2 మాత్రమే
మాత్రమే, స్టేట్మెంట్ 3 వచ్చేసి 2,3 మాత్రమే, స్టేట్మెంట్ 4 వచ్చేసి 3,4 మాత్రమే. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు స్టేట్మెంట్ 2 అండి. 1,2 అనేటివి సరి అయినవి కాదు, 3,4 అనేటివి సరి అయినవి. ఇక్కడ చూసుకుంటే పత్రంలో చిక్కుడు గింజ ఆకారంలో కనబడేటువంటి మనకు భాగం వచ్చేసి పత్ర రంధ్రాలు కదండి. ఇక్కడ చూసుకుంటే పత్రాన్ని మనం ఈ రకంగా కనుక చూసుకుంటే పత్రంలో కనుక ఈ రకంగా మనకు చిక్కుడు గింజ ఆకారంలో కనుక చూసుకుంటే ఉండేటివి ఏంటి అంటే రక్షక కణాలు గమనించాలి. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే పత్ర రంధ్రాల మధ్యలో ఉన్నటువంటి వాటిని రక్షక కణాలు అంటున్నారు. ఇక్కడ చూసుకుంటే రక్షక కణాలు కాదండి, పత్ర మధ్య భాగంలో ఉన్నటువంటి వాటిని మనం ఏమంటాము అంటే పత్ర రంధ్రాలు. అంటే ఈ రక్షక కణాలు ఈ రకంగా 2 రక్షక కణాలు ఉంటాయి కదా, ఆ రెండింటికి మధ్యలో ఉండేటువంటి వాటిని మనం ఏమంటాము అంటే పత్ర రంధ్రాలు అంటాము. గమనించాలి, ఇక్కడ రక్షక కణాలు అన్నారు కాబట్టి వ్రాంగ్. అదేవిధంగా పత్ర రంధ్రాలని కనుక చూసుకుంటే మొక్కకు వాతావరణానికి మధ్య వాయు వినిమయానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా మొక్కల్లో ఉన్నటువంటి అధికమైనటువంటి నీరు ఆవిరి రూపంలో బయటికి వెళ్తుంది, దాన్నే బాష్పోత్సేకము అంటారు. గమనించాలి. కాబట్టి దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 1,2. తర్వాత 7వ క్వశ్చన్ వచ్చేసి సరైన దాన్ని ఎంచుకోండి. ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1 జొన్న ఒక పీచువేరు వ్యవస్థ గల జాలాకార ఇనల వ్యాపనం గల మొక్క. స్టేట్మెంట్ 2 మామిడి ఒక తల్లివేరు వ్యవస్థ గల సమాంతరమైనటువంటి వ్యాపనం గల మొక్క. స్టేట్మెంట్ 3 బంగాళదుంప క్యారెట్ మొక్కలు వేర్లలో ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి. స్టేట్మెంట్ 4 వచ్చేసి అల్లం పసుపు వేరులో ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి. అల్లము పసుపు వేరులో ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి. సరైన దాన్ని ఎంచుకోవాలి. ఆప్షన్ 1 3,4 మాత్రమే, ఆప్షన్ 2 1,2 మాత్రమే, ఆప్షన్ 3 వచ్చేసి 1,3 మాత్రమే, ఆప్షన్ 4 వచ్చేసి 5 ఏవి కావు. లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఇలాంటి క్వాలిటీ లైవ్ టెస్ట్లను పొందండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 5 ఏవి కాదు అండి. ఇక్కడ చూసుకుంటే జొన్న ఒక పీచు వేరు వ్యవస్థ కలిగినటువంటి మొక్కే, కానీ దానికి ఏ రకమైనటువంటి వ్యాపనం ఉంటుంది, సమాంతరమైన ఈనెల వ్యాపనం ఉంటుంది. మామిడి ఒక తల్లి వేరు వ్యవస్థ కలిగినటువంటి చెట్టే, కానీ దానికి ఏ రకమైనటువంటి ఈనెల వ్యాపనం ఉంటుంది, జాలాకార ఈనెల వ్యాపనం అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే క్యారెట్ మొక్కలు వేర్లలో ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి, కానీ బంగాళదుంప వచ్చేసి కాండంలో ఆహారాన్ని నిల్వ చేసుకుంటుంది. అదేవిధంగా అల్లము పసుపు కూడా ఆహారాన్ని వేరులో కాదండి కాండంలో నిల్వ చేసుకుంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా సరి అయినవి కావు. కాబట్టి 5 ఏవి కావు అనేది దీని యొక్క సరి అయినటువంటి సమాధానం. తర్వాత 8వ క్వశ్చన్ వచ్చేసి పాలను భారీ ఎత్తున పెరుగుగా మార్చే ప్రక్రియను ఏమంటారు? ఆప్షన్ 1 లాక్టేషన్, ఆప్షన్ 2 సెడిమెంటేషన్, ఆప్షన్ 3 కోయాగ్యులేషన్, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 కోయాగ్యులేషన్ అండి. ఇక్కడ చూసుకుంటే పరిశ్రమల్లో పాలను భారీ ఎత్తున పెరుగుగా మార్చేటువంటి ప్రక్రియను ఏమంటారు అంటే కోయాగ్యులేషన్ అంటారు. గమనించాలి. మిస్ అయినటువంటి 6వ క్వశ్చన్ కనుక చూసుకుంటే సమాంతర గిన్నెల వ్యాపనం ఇందులో ఉండదు. ఇక్కడ ఆప్షన్ 1 రావి, ఆప్షన్ 2 రాగులు, ఆప్షన్ 3 మొక్కజొన్న, ఆప్షన్ 4 చెరుకు. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 రావి చెట్టు అండి. ఇక్కడ చూసుకుంటే రావి చెట్టులో జాలాకార ఈనెల వ్యాపనం అనేది ఉంటుంది. గమనించాలి. తర్వాత 9వ క్వశ్చన్ వచ్చేసి మన రాష్ట్రంలో దాదాపు డిసెంబర్ 20 వరకు సూర్యోదయం దిశ తూర్పు నుండి ఏ దిశ వైపుకు జరుగును? ఆప్షన్ 1 ఉత్తరం, ఆప్షన్ 2 దక్షిణం, ఆప్షన్ 3 పడమర, ఆప్షన్ 4 ఏది కాదు. లైవ్ చూస్తున్న వాళ్ళంతా ఇంకా ఎవరైనా వీడియోని లైవ్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. దీని యొక్క సరైనటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకుంటే మనకు సూర్యుడు తూర్పున ఉదయించడం జరుగుతుంది కాబట్టి మనకు డిసెంబర్ 22 కల్లా సూర్యుడు మకర రేఖ పైన ఉదయిస్తాడు. ఇక్కడ చూసుకుంటే ఆ సమయంలో కనుక చూసుకుంటే సూర్యోదయం అనేది కొంచెం తూర్పు నుంచి కొద్దిగా మనం గుర్తించలేనంతగా దక్షిణం వైపుకు జరుగుతుంది. ఈ రకంగా జరుగుతుంది, దాన్ని మనం గుర్తించలేము. గమనించాలి. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 దక్షిణం. తర్వాత 10వ క్వశ్చన్ వచ్చేసి మానవ శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత ఎంత? ఆప్షన్ 1 37 డిగ్రీ సెల్సియస్, ఆప్షన్ 2 వచ్చేసి 98.4 డిగ్రీ ఫారెన్హీట్, ఆప్షన్ 3 వచ్చేసి 36 డిగ్రీ సెల్సియస్, ఆప్షన్ 4 వచ్చేసి 1 and 2.
ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 1 and 2. ఇక్కడ చూసుకుంటే మానవ యొక్క శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రతను కనుక చూసుకుంటే సెల్సియస్ మానంలో కనుక చూసుకుంటే 37 డిగ్రీ సెల్సియస్, ఫారెన్హీట్ మానంలో అయితే 98.4 డిగ్రీ ఫారెన్హీట్. ఇక్కడ చూసుకుంటే చాలా వరకు మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఏ రకంగా అడుగుతాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే 25 డిగ్రీ సెల్సియస్ని మనం ఫారెన్హీట్లోకి మార్చాలి. అదేవిధంగా మనకు ఫారెన్హీట్ మానంలోకి ఇచ్చేసి ఒక క్వశ్చన్ మనకు సెంటిగ్రేడ్లో అదేవిధంగా మనకు కెల్విన్లో ఎంత అని అడుగుతాడు. ఆ రకమైనటువంటి అన్నింటికి కూడా మనం ఏం చేయాలి అంటే ఒక ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఆ ఈక్వేషన్ కనుక గుర్తుపెట్టుకున్నారనుకోండి, సెంటిగ్రేడ్లో ఇస్తే ఫారెన్హీట్లోకి ఇస్తే కనుక కెల్విన్లోకి, ఈ రకంగా అన్ని రకాలుగా మనం మార్చుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఆ సూత్రం ఏంటి అంటే C/100 F-32/180 is equal to K-273/100. దీన్ని ఇంకా కూడా మనం సింప్లిఫై చేసుకోవచ్చు. ఈ జీరో గెట్ క్యాన్సిల్. అదేవిధంగా 2 5ల 10, దాని తర్వాత 2 9ల 18, దాని తర్వాత 2 5ల 10. ఇక్కడ చూసుకుంటే C/5 is equal to F-32/9 is equal to K-273/5. ఈ రకమైనటువంటి సింప్లిఫై చేసుకున్నటువంటి సూత్రాన్ని గుర్తుంచుకుంటే ఏ రకమైనటువంటి మానంలోకి మార్చుకోమన్నా మార్చుకోవచ్చు. తర్వాత 11వ క్వశ్చన్ వచ్చేసి 1922వ సంవత్సరంలో ఒక రోజున లిబియాలో నీడలో కూడా అత్యధిక ఉష్ణోగ్రత ఎంతగా నమోదైంది? ఆప్షన్ 1 56 డిగ్రీ సెంటీగ్రేడ్స్, ఆప్షన్ 2 68 డిగ్రీ సెల్సియస్, ఆప్షన్ 3 వచ్చేసి 58 డిగ్రీ సెల్సియస్, ఆప్షన్ 4 వచ్చేసి 89 డిగ్రీ సెల్సియస్. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 58 డిగ్రీ సెల్సియస్ అండి. ఇక్కడ చూసుకుంటే 1922వ సంవత్సరంలో ఒక రోజున లిబియాలోని నీడలోనే ఇంత ఉష్ణోగ్రత అనేది ఉండిందండి. అంటే ఇక్కడ చూసుకుంటే ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతగా చెప్పవచ్చు. ఈ మధ్యలో గనక ఈ రకమైనటువంటి మనకు ఈ రకంగా ఎక్కడ నమోదైందని తీసుకోలేదు కావచ్చు, గనక సర్వే గనక చేస్తే ఖచ్చితంగా అప్పటికంటే ఇప్పుడు చాలా పెరిగే ఉంటుంది, గమనించాలి. తర్వాత 12వ క్వశ్చన్ వచ్చేసి చిన్న పిల్లల మరియు పసిపిల్లల యొక్క శరీర ఉష్ణోగ్రతలు తెలుసుకోవడానికి వాడే థర్మామీటర్లు ఏవి? ఆప్షన్ 1 డిజిటల్ థర్మామీటర్, ఆప్షన్ 2 థర్మిస్టర్ థర్మామీటర్, ఆప్షన్ 3 వచ్చేసి జ్వరమానిని, ఆప్షన్ 4 వచ్చేసి 1 and 2. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 థర్మిస్టర్ థర్మామీటర్. దీని ద్వారా చిన్న పిల్లలు మరియు పసిపిల్లల యొక్క శరీర ఉష్ణోగ్రతలు తెలుసుకోవచ్చు. తర్వాత 13వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1 రైతులు వర్షాన్ని పదునులలో కొలుస్తారు, స్టేట్మెంట్ 2 వచ్చేసి వర్షపాతాన్ని సెంటీమీటర్ లేదా మిల్లీమీటర్లలో కొలుస్తారు. ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 3 వచ్చేసి అనిమల్ కాదండి, ఇక్కడ చూసుకుంటే అనిమోమీటర్ అండి. ఇది అనిమోమీటర్ ద్వారా పవన వేగాన్ని మాత్రమే కొలుస్తారు. స్టేట్మెంట్ 4 వచ్చేసి 15 సంవత్సరాల పాటు వాతావరణాన్ని పరిశీలించి ఒక ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితిని నిర్ధారిస్తారు. ఇక్కడ ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 3,4, ఆప్షన్ 3 వచ్చేసి 1,3, ఆప్షన్ 4 వచ్చేసి 2,4 మాత్రమే. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 2 అండి. 3,4 అనేది దీని యొక్క రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ సరి కానిది ఏది అని అడగడం జరిగింది. రైతులు వర్షాన్ని పదునులలో కొలుస్తారు. ఈ పదును అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వర్షం కొడుతుందని కదండి, వర్షం కొట్టినప్పుడు ఆ భూమి కనుక చూసుకుంటే కొంత పదన ఎక్కుతుందండి. ఆ భూమి పైపొర కనుక చూసుకుంటే ఆ రకమైనటువంటి పదను బట్టి దున్నాలా లేదా అని ఆ రకంగా నిర్ణయించుకొని రైతులు ఏం చేస్తారంటే వర్షాన్ని పదునులలో కొలుస్తారు, గమనించాలి. పదును అంటే అది. తర్వాత వర్షపాతాన్ని సెంటీమీటర్ లేదా మిల్లీమీటర్లలో కొలుస్తారు. అదేవిధంగా అనిమోమీటర్ అనేది పవన వేగాన్ని మాత్రమే కాదండి, దిశను కూడా తెలియజేయడం జరుగుతుంది, గమనించాలి. అదేవిధంగా 15 సంవత్సరాల పాటు కాదండి 25 సంవత్సరాల పాటు పరిశీలించి ఒక ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితిని గుర్తిస్తారు, గమనించాలి. తర్వాత 14వ క్వశ్చన్ వచ్చేసి పాదరసం యొక్క ధర్మాలలో సరైనవి ఏవి? ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1 పాదరసం వ్యాకోచ సమంగా ఉంటుంది. స్టేట్మెంట్ 2 దీనికి మెరిసే స్వభావం నుండి కాంతి నిరోధకంగా పనిచేస్తుంది. అదేవిధంగా స్టేట్మెంట్ 3 వచ్చేసి గాజు
పాత్రకు అంటుకోదు. 4వ ఆప్షన్ వచ్చేసి ఇది ఒక మంచి ఉష్ణవాహకం. ఇక్కడ చూసుకుంటే సరైనవి ఏవి అని అడగడం జరిగింది. ఆప్షన్ 1 పైవన్నీ సరైనవి, ఆప్షన్ 2 1 2 3 మాత్రమే సరైనవి, ఆప్షన్ 3 వచ్చేసి 2, 3, 4 మాత్రమే సరైనది, ఆప్షన్ 4 వచ్చేసి 3, 4, 1 మాత్రమే సరైనది. ఫాస్ట్ గా ఆన్సర్ ని కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 1 2 3 4 పైవన్నీ కూడా సరి అయినవే. పాదరసం అనేది వ్యాకోచ సమంగా ఉంటుంది. అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 30 డిగ్రీ సెల్సియస్ సంబంధించినటువంటి ఉష్ణాన్ని మనం దానికి అందించినాం అనుకోండి, అంత వేడిని, అది అంతవరకే మనకు వ్యాకోచం చెందుతుంది. అంటే వ్యాకోచ సమంగా ఉంటుంది. మనం ఎంత ఉష్ణాన్ని దానికి ఇస్తే అంత వ్యాకోచం అనేది చెందుతుంది. దీనికి మెరిసే స్వభావం ఉండి కాంతి నిరోధకంగా పనిచేస్తుంది. అదేవిధంగా గాజు పాత్రకు అంటుకోదు. ఇక్కడ చూసుకుంటే మనకు పాదరసంలో కనుక చూసుకుంటే పాదరసం అనేది మనకు ఉష్ణాన్ని అందివగానే పైకి లేస్తుంది. పైకి లేచిన తర్వాత ఆ గోడలకు అంటుకోదు. అదేవిధంగా ఇది ఒక మంచి ఉష్ణవాహకం. మంచి ఉష్ణవాహకాన్ని కాబట్టే థర్మామీటర్లో మనకి ఇక్కడ చూసుకుంటే పాదరసాన్ని వాడతారు, గమనించాలి. తర్వాత గది ఉష్ణోగ్రత వద్ద మెర్కురీ ఏ స్థితిలో ఉంటుంది? ఆప్షన్ 1 ఘనస్థితి, ఆప్షన్ 2 వాయుస్థితి, ఆప్షన్ 3 ద్రవస్థితి, ఆప్షన్ 4 వచ్చేసి 1 and 3. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 ద్రవస్థితి అండి. తర్వాత 16వ క్వశ్చన్ వచ్చేసి 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకంలో వీటిని ఉపయోగిస్తారు. ఆప్షన్ 1 నీరు, ఆప్షన్ 2 ఆల్కహాల్, ఆప్షన్ 3 వచ్చేసి పాదరసం, ఆప్షన్ 4 వచ్చేసి 2 and 3. అంటే నీరు ఆల్కహాల్ మరియు పాదరసం. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 2 and 3 అండి. ఆల్కహాల్ మరియు పాదరసం. ఇక్కడ చూసుకుంటే తక్కువ ఉష్ణోగ్రతల్ని కొలవడానికి, అతి తక్కువ ఉష్ణోగ్రతల్ని కొలవడానికి ఆల్కహాల్ ని, అదేవిధంగా ఎక్కువ ఉష్ణోగ్రతల్ని కొలవడానికి పాదరసాన్ని ఉపయోగిస్తారు, గమనించి. తర్వాత 17వ క్వశ్చన్ వచ్చేసి ఆల్కహాల్ యొక్క ధర్మాలలో సరికానిది ఏది? ఆప్షన్ 1 దీని ద్వారా అతి తక్కువ ఉష్ణోగ్రతను కూడా కొలవచ్చు. స్టేట్మెంట్ 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుటకు వ్యాకోచం చాలా అవసరం. స్టేట్మెంట్ 3 వచ్చేసి దీనికి రంగు వేయవచ్చు మరియు స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఆప్షన్ 4 వచ్చేసి ఏదీ లేదు. ఇక్కడ చూసుకుంటే లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్ గా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏదీ లేదు అండి. ఇక్కడ చూసుకుంటే ఆల్కహాల్ కు సంబంధించినటువంటి అన్ని ధర్మాలు కూడా సరి అయినవి. ఇక్కడ చూసుకుంటే దీని ద్వారా అతి తక్కువ ఉష్ణోగ్రతను కూడా కొలవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకు ఎంత తక్కువ ఉష్ణోగ్రతనైనా కూడా కొల్చేటువంటి మనకు సామర్థ్యం అనేది ఆల్కహాల్ కు ఉంటుంది. కాబట్టి 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకంలో మనకు చూసుకుంటే కనిష్ట ఉష్ణోగ్రతను కనుక్కోవడానికి ఆల్కహాల్ ను ఉపయోగిస్తారు. 1 డిగ్రీ సెల్సియస్ కు ఉష్ణోగ్రత పెరుగుటకు వ్యాకోచం అనేది చాలా అవసరం. అంటే ఇక్కడ చూసుకుంటే మనకు 6 గరిష్ట కనిష్ట మాపకాన్ని కనుక చూసుకుంటే 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఇచ్చినప్పటికి కూడా, అంటే చాలా తక్కువ ఉష్ణోగ్రత ఇచ్చినప్పటికి కూడా దీనికి వ్యాకోచం చెందేటువంటి శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఆల్కహాల్ కు. అందుకే మనకు చాలా తక్కువ ఉష్ణోగ్రతను కూడా మనకు క్లియర్ గా తెలియజేస్తుంది, ఖచ్చితంగా తెలియజేస్తుంది. కాబట్టి ఆల్కహాల్ ను ఉపయోగిస్తారు. దీనికి రంగు వేయవచ్చు మరియు స్పష్టంగా కనిపిస్తుంది, గమనించాలి. తర్వాత థర్మామీటర్ భాగాలలో లేనిది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 హుక్, ఆప్షన్ 2 కేశనాళిక, ఆప్షన్ 3 బల్బు, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. ఇక్కడ చూసుకుంటే ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా థర్మామీటర్ యొక్క భాగాలే, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే క్రింద మనకు ఈ రకంగా ఉన్నదాన్ని ఏమంటాము అంటే బల్బ్ అంటాము. అదేవిధంగా మనకు థర్మామీటర్ లో కనుక చూసుకుంటే పటాన్ని చూసి భయపడకండి. ఇక్కడ చూసుకుంటే ఇది మౌస్ తోటి వేయడం కాబట్టి ఈ రకంగానే వస్తుంది. ఇక్కడ చూసుకుంటే పైన ఈ రకంగా ఉన్నదాన్ని ఏమంటారు అంటే దీన్ని హుక్ అంటారు, గమనించాలి. అదేవిధంగా ఈ క్రింది దాన్ని బల్బు, దాని తర్వాత మనకి ఇక్కడ మనకు ఉష్ణోగ్రతను చూపించడానికి ఉన్నటువంటి దీన్ని ఏమంటారు అంటే సన్నంగా, అంటే పాదరసం పైకి పోవడానికి ఈ రకంగా ఉన్నదాన్ని ఏమంటారు అంటే కేశనాళిక అంటారు, గమనించాలి. తర్వాత 19వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1 థర్మామీటర్లోని గుర్తులను ఉష్ణోగ్రత సూచిక అంటారు. స్టేట్మెంట్ 2 వచ్చేసి మంచుగడ్డలు కరిగేంత వరకు గల స్థిర ఉష్ణోగ్రతను ద్రవీభవన స్థానము అంటారు. స్టేట్మెంట్ 3 వచ్చేసి నీటి యొక్క మరిగే స్థానం
100°C. ఆప్షన్ 4 వచ్చేసి థర్మామీటర్లో వ్యాకోచ పదార్థంగా పాదరసాన్ని వాడతారు. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఇంకా ఎవరైనా వీడియో లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. అదేవిధంగా దీని యొక్క ఆన్సర్ని ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్. తర్వాత 20వ క్వశ్చన్ వచ్చేసి గెలీలియో మొట్టమొదటి థర్మామీటర్ని ఎప్పుడు కనుగొన్నాడు? ఆప్షన్ 1 1573, ఆప్షన్ 2 1539, ఆప్షన్ 3 1553, ఆప్షన్ 4 వచ్చేసి 1593. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 1593లో గెలీలియో మొట్టమొదటి థర్మామీటర్ని కనుగొన్నాడు, గమనించాలి. తర్వాత 21వ క్వశ్చన్ వచ్చేసి మొట్టమొదటి థర్మామీటర్లో వ్యాకోచ పదార్థంగా దీన్ని ఉపయోగించారు. ఆప్షన్ 1 పాదరసం, ఆప్షన్ 2 ఆల్కహాల్, ఆప్షన్ 3 గాలి, ఆప్షన్ 4 వచ్చేసి 2 and 3 ఆల్కహాల్ మరియు గాలి. సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 గాలి అండి. ఇక్కడ చూసుకుంటే మొట్టమొదటి థర్మామీటర్లో వ్యాకోచ పదార్థంగా గాలిని ఉపయోగించాడు. గాలిని ఎందుకు ఉపయోగించాడు అంటే గాలి అనేది వ్యాకోచ సంకోచ గుణాలని కలిగి ఉంటుంది కాబట్టి గాలిని ఉపయోగించడం జరిగింది. తర్వాత 22వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిని జతపరచండి. నేను దీన్ని జతపరిచే లోపు దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే మొదటగా థర్మామీటర్ అనేది ఏం చేస్తుందండి? ఇక్కడ చూసుకుంటే పదార్థము లేదా వస్తువు యొక్క ఉష్ణోగ్రతను కనుక్కోవడానికి పనికొస్తుంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? బి అనేది వస్తుంది. ఇక్కడ చూసుకుంటే తర్వాత రెండవది జ్వరమాన్ని ఎందుకు ఉపయోగపడుతుంది? మానవుని యొక్క శరీర ఉష్ణోగ్రతను కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? ఏ వస్తుంది. 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకాన్ని కనుక చూసుకుంటే అత్యల్ప అత్యధిక ఉష్ణోగ్రతలను కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? డి అనేది వస్తుంది. తర్వాత థర్మామీటర్ని కనుక చూసుకుంటే చిన్న పిల్లలు లేదా పసిపిల్లల యొక్క శరీర ఉష్ణోగ్రతను కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? సి అనేది వస్తుంది. ఇక్కడ చూసుకుంటే బిఏడిసి అనేది ఎక్కడ ఉందండి? ఇక్కడ చూసుకుంటే బిఏడిసి అనేది రెండవ ఆప్షన్ కాబట్టి దీని యొక్క సరి అయినటువంటి సమాధానం సెకండ్ ఆప్షన్, గమనించాలి. తర్వాత 23వ క్వశ్చన్ వచ్చేసి పాదరసం వల్ల కలిగే నష్టాలను తొలగించడానికి వాడుతున్న థర్మామీటర్లు ఏవి? ఇక్కడ ఆప్షన్ 1 థర్మిస్టర్ థర్మామీటర్లు, ఆప్షన్ 2 వచ్చేసి ప్రయోగశాల థర్మామీటర్లు, ఆప్షన్ 3 వచ్చేసి డిజిటల్ థర్మామీటర్లు, ఆప్షన్ 4 వచ్చేసి 2 and 3. లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 డిజిటల్ థర్మామీటర్ అండి. ఇక్కడ చూసుకుంటే పాదరసం ఈ రకంగా మనకు పాదరసం వల్ల కలిగేటువంటి నష్టాలు చాలా ఉంటాయి కాబట్టి అవి పగిలినప్పుడు కానీ దానికి సంబంధించినటువంటి నష్టాలు ఎక్కువగా ఉండడం వల్ల ఏం చేస్తున్నారు అంటే పాదరసము లేనటువంటి డిజిటల్ థర్మామీటర్లను వాడుతున్నారు. దీని ద్వారా కూడా మానవుల యొక్క శరీర ఉష్ణోగ్రతను తెలుసుకోవచ్చు. అదేవిధంగా మిగిలిన వాటి యొక్క ఉష్ణోగ్రతలు కూడా తెలుసుకోవచ్చు. తర్వాత 24వ క్వశ్చన్ వచ్చేసి 2 అరచేతులతో రుద్దడం వలన సుత్తితో పదే పదే కొట్టినప్పుడు కుంకుడు గింజలు తీసుకొని రాతి మీద రుద్దినప్పుడు ఏ శక్తిగా మార్పు చెందుతుంది? ఆప్షన్ 1 రసాయన శక్తి ఉష్ణశక్తిగా, ఆప్షన్ 2 యాంత్రిక శక్తి ఉష్ణశక్తిగా, ఆప్షన్ 3 విద్యుత్ శక్తి ఉష్ణశక్తిగా, దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే సౌరశక్తి ఉష్ణశక్తిగా. ఇక్కడ చూసుకుంటే సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 యాంత్రిక శక్తి అనేది ఉష్ణశక్తిగా మారుతుంది. ఏ రకంగా అంటే 2 అరచేతులతో రుద్దడం వలన అన్నారు. ఇక్కడ చూసుకుంటే 2 అరచేతులతో రుద్దాము అంటే అక్కడ ఏం పుడుతుందండి? మనము యంత్రంగా పనిచేసాము. ఆ రకంగా పనిచేయడం ద్వారా ఏమైంది? ఉష్ణం అనేది వెలువడింది కాబట్టి యాంత్రిక శక్తి ఏ రకంగా మారింది? ఉష్ణశక్తిగా మారింది. అదేవిధంగా సుత్తితో పదే పదే కొట్టామండి. సుత్తితో మనం కొట్టాము అంటే మనమే యంత్రంగా పనిచేసినాం కదా, కొట్టడం వల్ల ఏమైంది? అక్కడ కూడా మనకు వేడి అనేది ఉద్భవించింది కాబట్టి దానికి కూడా మనమే కారణం కాబట్టి యాంత్రిక శక్తి ఉష్ణశక్తిగా మారింది. అదేవిధంగా కుంకుడు గింజలు తీసుకొని రాతి మీద రుద్దినప్పుడు సేమ్ అండి, మన చేతితోటే మనం యంత్రంగా పనిచేసి రుద్దాం కాబట్టి అందులో నుంచి ఉష్ణశక్తి అనేది బయటకు వచ్చింది కాబట్టి యాంత్రిక శక్తి ఉష్ణశక్తిగా మార్పు చెందుతుంది. ఈ 3 సందర్భాల్లో గమనించాలి.
తర్వాత 25వ క్వశ్చన్ వచ్చేసి గ్యాస్ స్టవ్ వాడినప్పుడు ఏ శక్తిగా మార్పు చెందును. ఆప్షన్ 1 విద్యుత్ శక్తి ఉష్ణ శక్తిగా, ఆప్షన్ 2 వచ్చేసి యాంత్రిక శక్తి ఉష్ణ శక్తిగా, ఆప్షన్ 3 వచ్చేసి సౌర శక్తి ఉష్ణ శక్తిగా, ఆప్షన్ 4 వచ్చేసి రసాయన శక్తి ఉష్ణ శక్తిగా. దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్ గా కామెంట్ చేయండి. అదేవిధంగా ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే ఈ విధంగా లైక్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే వీడియో అనేది మిగతా వారికి కూడా సజెస్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇక చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 రసాయన శక్తి ఉష్ణ శక్తిగా మారుతుందండి. ఇక్కడ చూసుకుంటే గ్యాస్ స్టవ్ లో కనుక చూసుకుంటే మనకు ఎల్పిజి అంటాం. ఇక్కడ చూసుకుంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఇక్కడ గ్యాస్ స్టవ్ లో మనకి ఇక్కడ చూసుకుంటే ద్రవ రూపంలో కరిగి ఉంటుంది ఈ రకమైనటువంటి గ్యాస్ అనేది. మనం ఇక్కడ ఆన్ చేయగానే అది ఏమవుతుంది, ఆ రసాయన శక్తిని మనం ఏం రకంగా మలుచుకుంటాం అంటే ఉష్ణ శక్తిగా మలుచుకుంటాము, గమనించాలి. తర్వాత క్రింది వాటిలో సరికానిది ఏది 26th క్వశ్చన్ అండి. ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1 ఉష్ణం తక్కువ ఉష్ణోగ్రత గల వస్తువు నుండి ఎక్కువ ఉష్ణోగ్రత గల వస్తువుకు చేరును. స్టేట్మెంట్ 2 వచ్చేసి ఒక వస్తువు వెచ్చదనాన్ని మరొక వస్తువుతో పోల్చడాన్ని ఉష్ణోగ్రత అంటారు. స్టేట్మెంట్ 3 వచ్చేసి శక్తి ప్రసారం వల్ల వస్తువులు చల్లగా గాని వేడిగా గాని ఉన్నట్టు తెలియజేసేది ఉష్ణం. స్టేట్మెంట్ 4 వచ్చేసి ఉష్ణం అనేది ఒక శక్తి స్వరూపం. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అండి. ఇక్కడ చూసుకుంటే సరి కానిది ఏది అని అడగడం జరిగింది. మొదటిది సరి కాదండి. ఇందులో కనుక చూసుకుంటే ఉష్ణం తక్కువ ఉష్ణోగ్రత గల వస్తువు నుంచి ఎక్కువ ఉష్ణోగ్రత గల వస్తువు చేరదండి. ఎక్కువ ఉష్ణోగ్రత గల వస్తువు నుంచి తక్కువ ఉష్ణోగ్రత గల వస్తువు చేరుతుంది, గమనించాలి. అదేవిధంగా మనకు ఉష్ణము అంటే ఏంటో చాలా మందికి కన్ఫ్యూజన్ అనేది ఉంటుందండి. ఇక్కడ చూసుకుంటే ఉష్ణం అంటే ఏంటి అంటే దీని యొక్క శక్తి ప్రసారం వల్ల ఆ వస్తువు అనేది ఎంత వరకు వేడెక్కింది అని తెలియజేసేదాన్ని, అంటే అది ఎంత వేడి, ఇప్పుడు వేడిగా లేదా చల్లగా ఉందని తెలియజేసేది ఏంటి అంటే ఉష్ణము. ఒక వస్తువు వేడిగా ఉందా లేదా చల్లగా ఉందా అనడానికి కారణం ఏంటి అంటే ఉష్ణము. అదేవిధంగా ఎంత వేడిగా ఉంది లేకపోతే ఎంత చల్లగా ఉంది అని తెలియజేసేది ఏంటి అంటే ఉష్ణోగ్రత. ఇక్కడ చూసుకుంటే ఉష్ణం అనేది కారణం అవుతుంది, ఉష్ణోగ్రత అనేది ఫలితం అవుతుంది, గమనించాలి. ఉష్ణం అనేది ఒక శక్తి స్వరూపం అండి. ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే మనకు ఇంట్లో వంట వండేటప్పుడు అమ్మ వాళ్ళు వంట వండేటప్పుడు కనుక మనం ఎప్పుడన్నా తలకాయ పెట్టి అందులో చూస్తే కనుక తలకాయ పెట్టి చూడాల్సినటువంటి అవసరం లేదండి. బయట నుంచి కనుక చూస్తే కనుక మనకి దానిపైన ఒక మూత పెడతారండి. మూతను పెడితే కనుక అది కొంచెం ఆవిరిలు పైకి నెట్టేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి, నెట్టేస్తుంది కూడా. ఇక్కడ చూసుకుంటే అంటే మనం క్రింది నుంచి ఉష్ణాన్ని అందించడం ద్వారా ఆ ఉష్ణం యొక్క శక్తి అనేది ఏమైంది అంటే అది ఒక శక్తి స్వరూపంగా మారే ఆ ప్లేట్ని బయటికి దన్నేస్తుంది. ఆ రకంగా ఉష్ణం అనేది ఒక శక్తి స్వరూపంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత 27వ క్వశ్చన్ వచ్చేసి స్టీమ్ ఇంజన్ లో శక్తుల యొక్క మార్పు ఏ విధంగా ఉంటుంది. ఆప్షన్ 1 రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది. ఆప్షన్ 2 వచ్చేసి విద్యుత్ శక్తి రసాయన శక్తిగా మారుతుంది. స్టేట్మెంట్ 3 వచ్చేసి ఉష్ణ శక్తి యాంత్రిక శక్తిగా మారుతుంది. స్టేట్మెంట్ 4 వచ్చేసి యాంత్రిక శక్తి ఉష్ణ శక్తిగా మారుతుంది. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్ గా కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి మనకు ఫాస్ట్ గా కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే థర్డ్ ఆప్షన్ ఉష్ణ శక్తి యాంత్రిక శక్తిగా మారుతుంది అనేది దీని యొక్క సరి అయినటువంటి సమాధానం అండి. ఇక్కడ చూసుకుంటే స్టీమ్ ఇంజన్ అంటే ఇక్కడ చూసుకుంటే నీటి ఆవిరితో నడిచేటువంటి ఇంజన్ అండి. ఇక్కడ చూసుకుంటే పేరులోనే ఉంది. నీటి ఆవిరి అనేది ఎట్లా వస్తుందండి, ఊరికే రాదు కదా. దానికి ఉష్ణాన్ని అందించడం ద్వారా ఆ నీటి ఆవిరి అనేది వస్తుంది. ఆ నీటి ఆవిరి వల్ల యంత్రం అనేది నడుస్తుంది కాబట్టి ఆ రకంగా ఉష్ణ శక్తి అనేది యాంత్రిక శక్తిగా మార్పు చెందింది, గమనించాలి. తర్వాత 28వ క్వశ్చన్ అండి. థర్మల్ పవర్ స్టేషన్ లో ఏ శక్తిగా మార్పు చెందును. ఆప్షన్ 1 విద్యుత్ శక్తి ఉష్ణ శక్తిగా, ఆప్షన్ 2 రసాయన శక్తి విద్యుత్ శక్తిగా, ఆప్షన్ 3 వచ్చేసి ఉష్ణ శక్తి విద్యుత్ శక్తిగా, ఆప్షన్ 4 వచ్చేసి యాంత్రిక శక్తి విద్యుత్ శక్తిగా మార్పు చెందుతుంది. ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఉష్ణ శక్తి అనేది విద్యుత్ శక్తిగా మార్పు చెందుతుంది. ఇక్కడ చూసుకుంటే థర్మల్ పవర్ స్టేషన్ లో కనుక చూసుకుంటే బొగ్గుని మండించి వివిధ ప్రక్రియకు లోన్ చేసి ఏం చేస్తారు అంటే విద్యుత్ శక్తిని బయటకు తీసుకొస్తారు. అంటే ఫస్ట్ బొగ్గును మండిస్తున్నారంటే అక్కడ ఉష్ణం అనేది వెలువడింది కాబట్టి ఆ ఉష్ణ శక్తి వలన ఏమైంది అంటే విద్యుత్ శక్తి అనేది ఏర్పడింది కాబట్టి ఉష్ణ శక్తి అనేది విద్యుత్ శక్తిగా మార్పు చెందుతుంది, గమనించాలి. తర్వాత 29వ క్వశ్చన్ వచ్చేసి
ఎలక్ట్రికల్ హీటర్లో ఏ శక్తిగా మార్పు చెందును? ఆప్షన్ 1 ఉష్ణ శక్తి విద్యుత్ శక్తిగా మార్పు చెందును. ఆప్షన్ 2 వచ్చేసి విద్యుత్ శక్తి ఉష్ణ శక్తిగా మార్పు చెందును. ఆప్షన్ 3 వచ్చేసి విద్యుత్ శక్తి రసాయన శక్తిగా మార్పు చెందును. ఆప్షన్ 4 వచ్చేసి విద్యుత్ శక్తి యాంత్రిక శక్తిగా మార్పు చెందుతుంది. ఇక్కడ చూసుకుంటే ఫాస్ట్గా దీని యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 విద్యుత్ శక్తి అనేది ఉష్ణ శక్తిగా మారుతుందండి. ఇక్కడ చూసుకుంటే ఎలక్ట్రికల్ హీటర్ ద్వారా మనం విద్యుత్ని నీటిలోకి పంపివ్వడం ద్వారా ఏమవుతుంది అంటే ఆ విద్యుత్ వల్ల మనకి ఇక్కడ చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి ఈ స్ప్రింగ్ అనేది వేడెక్కుతుంది. ఇది వేడెక్కడం ద్వారా ఏమవుతుంది అంటే ఆ నీటిని కూడా వేడిగా మారుస్తుంది. అంటే విద్యుత్ శక్తిని మనం ఉష్ణ శక్తిగా మార్పు చెందించుకున్నాం కాబట్టి ఎలక్ట్రిక్ హీటర్లో విద్యుత్ శక్తి అనేది ఉష్ణ శక్తిగా మార్పు చెందుతుంది. తర్వాత 30వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ చూసుకుంటే మొదటిది వచ్చేసి దీన్ని నేను జతపరిచేలోపు ఫాస్ట్గా దీని యొక్క ఆన్సర్ నాకంటే ముందే కామెంట్ చేస్తారు అని అనుకుంటున్నాను. అదేవిధంగా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని నేను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఆప్షన్స్ చదివి నేను ఆన్సర్ని రివీల్ చేసే లోపే మీరు దాని యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తేనే మీకు టైం మేనేజ్మెంట్ అనేది అలవాటు అవుతుంది, గమనించాలి. ఎందుకంటే ఈ లైవ్ టెస్ట్లు ఏదో రాసాము వదిలేసాము అన్నట్టు కాకుండా ఖచ్చితంగా రేపు మీ ఎగ్జామ్లో ఉపయోగపడే విధంగా ఉంటేనే మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయించగలుగుతారు, గమనించాలి. కాబట్టి ఇంత విలువైనటువంటి సమయాన్ని కేటాయించినందుకు ఖచ్చితంగా మీరు రోజుకో కొత్త విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం అనేది చేయాలి, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే మొదటిది జ్వరమాని ద్వారా మనం ఏం చేస్తామండి? జ్వరమాని అనేది ఏంటిది? ఒక ఉష్ణ మాపకం. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? ఈ అనేది వస్తుంది. దాని తర్వాత మానవుని శరీర ఉష్ణోగ్రత ఎంత అండి? 37 డిగ్రీ సెల్సియస్. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? సి అనేది వస్తుంది. దాని తర్వాత ఉష్ణం అనేది ఏంటిది? ఒక శక్తి స్వరూపం. ఇంతకు ముందే తెలుసుకున్నాం కాబట్టి ఏమొస్తుంది? ఏ అనేది వస్తుంది. తర్వాత నీటి మరుగు స్థానం ఎంత? 100 డిగ్రీ సెల్సియస్. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? బి అనేది వస్తుంది. తర్వాత మంచు ద్రవీభవన స్థానం ఎంత? 0 డిగ్రీ సెల్సియస్. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? డి వస్తుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఈసీఏబిడి అనేది ఎక్కడ ఉందండి? ఈసీఏబిడి అనేది ఆప్షన్ 2లో ఉంది. కాబట్టి ఆప్షన్ 2 ఈస్ రైట్ ఆన్సర్. తర్వాత 31వ క్వశ్చన్ అండి. ఇక్కడ చూసుకుంటే ఇది కొంచెం అప్లికేబుల్గా ఉన్నటువంటి క్వశ్చన్. కొద్దిగా ఆలోచిస్తే చాలా సింపుల్గా ఉంటుంది. ఖచ్చితంగా ఈ రకమైనటువంటి అప్లికేషన్ క్వశ్చన్స్ కూడా అడిగేటువంటి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, గమనించాలి. ఇక్కడ చూసుకుంటే ఆ క్వశ్చన్ వచ్చేసి సాయి మరియు సతీష్ అనేటువంటి మిత్రులలో సాయి హైదరాబాద్లో, సతీష్ విశాఖపట్నంలో టెట్ మరియు డిఎస్సి కోసం ఇక్కడ చూసుకుంటే మే నెలలో అండి, ఇక్కడ చూసుకుంటే మే నెలలో ప్రిపేర్ అవుతున్నారు. అయినా ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి? ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 1 సాయికి దాహం ఎక్కువ వేస్తుంది మరియు శరీరం చల్లబడుతుంది. స్టేట్మెంట్ 2 సతీష్కు దాహం ఎక్కువ వేస్తుంది మరియు శరీరం చల్లబడుతుంది. ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ 3 వచ్చేసి సాయికి దాహం తక్కువ వేస్తుంది మరియు శరీరం అనేది ఉక్కపోతగా ఉంటుంది. స్టేట్మెంట్ 4 వచ్చేసి సతీష్కు దాహం తక్కువ వేస్తుంది, శరీరం ఉక్కపోతగా ఉంటుంది. ఫాస్ట్గా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఆప్షన్ 1 1, 2, 3 మాత్రమే సరైనది. ఆప్షన్ 2 1, 4 మాత్రమే సరైనది. ఆప్షన్ 3 2, 3 మాత్రమే సరైనది. ఆప్షన్ 3 1, 3, 4 మాత్రమే సరి అయినది. మీ యొక్క ఆన్సర్ని ఫాస్ట్గా కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అనేది చేయండి. ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 1, 4 మాత్రమే సరి అయినదండి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కనుక మీరు మనకు హైదరాబాద్లో సాయి ఉన్నాడు, అదేవిధంగా సతీష్ వచ్చేసి విశాఖపట్నంలో ఉన్నాడు. అంటే ఇక్కడ చూసుకుంటే సముద్ర తీరానికి దగ్గరలో ఒకరున్నారు, తర్వాత సముద్ర తీరానికి చాలా దూరంలో చాలా ఎక్కువ దూరంలో ఇంకొకరు ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే సాయికి ఏమవుతుందంటే దాహం ఎక్కువ వేస్తుంది. ఎందుకయ్యా అంటే మనకి ఇక్కడ చూసుకుంటే అతని చెమట ఎక్కువ పోస్తుంది, వేడి అనేది ఎక్కువగా ఉంటుంది, చెమట అనేది ఎక్కువగా పోస్తుంది. ఎందుకు అంటే సముద్రానికి దూరంగా ఉన్నటువంటి ప్రాంతంలో కనుక చూసుకుంటే వాతావరణంలో నీటి ఆవిరి శాతం అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ సముద్రానికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తులకు ఏమవుతుంది అంటే గనక మనకు శరీరంలో చెమట అనేది ఎక్కువగా పోస్తుంది. కాబట్టి చెమట పోయడం వల్ల ఏమవుతుంది? శరీరం అనేది చల్లబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా సాయికి దాహం అనేది ఎక్కువ వేస్తుంది. అంటే నా శరీరం నుంచి నీళ్లు చెమట రూపంలో పోతున్నాయంటే మళ్ళీ నాకు దాహం కావాల్సిందే కదా, శరీరం అనేది చల్లబడాల్సిందే కదా. కాబట్టి ఈ రకంగా జరుగుతుంది. సతీష్కు దాహం తక్కువ వేస్తుంది, శరీరం ఉక్కపోతగా ఉంటుంది. ఎందుకు అంటే సముద్ర తీర ప్రాంతానికి చాలా దగ్గరగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనకు వాతావరణంలో వేడెక్కడం ద్వారా నీటి ఆవిరి శాతం ఫుల్ఫిల్గా ఉంటుందండి. మన శరీరం నుంచి తీసుకొని వాతావరణంలోకి పోయేంతటువంటి అవసరం అనేది ఉండదు. కాబట్టి అప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఉక్కపోతగా ఉంటుంది. ఏంటంటే చర్మంలో మనకు రంధ్రాలు ఓపెన్ కాకుండా
మనకు చెమట అనేది బయటికి పోకుండా అంటే ఉక్కపోతగా ఉక్కిరి బిక్కిరిగా ఉంటుంది కాబట్టి అక్కడ దాహం వేయాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే శరీరం నుంచి చెమట అనేది బయటికి రావడం లేదు కాబట్టి అతనికి దాహం వేయదు, శరీరం అనేది ఉక్కపోతగా ఉంటుంది. గమనించాలి, ఎందుకంటే వాతావరణంలో నీటి ఆవిరి శాతం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఫుల్ఫిల్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఉక్కపోత పోసేటువంటి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఉక్కపోత పోసేటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సతీష్కు దాహం అనేది తక్కువ వేస్తుంది, ఎందుకంటే చెమట రూపంలో బయటికి పోదు కాబట్టి.